మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా పరిశుభ్రంగా ఉంది, చాలా మంచిగా ఉంది. దీనికి ఆ పైన కొన్ని అసంతృప్తిగా ఉన్నాయి. నేను ఈ టైలర్స్ కి ఈ సభా వేదిక మీద దానికి ₹1,00,000 రిపేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ₹1,00,000 దానికి ఇస్తాను. అదేవిధంగా నాకు ఇంతకుముందు ఒక ఆలోచన ఉంది మీకు, అంటే నేను మామూలుగానే చెప్పాలనుకున్న మ్యాథ్స్ అన్న వాళ్ళకి, అదేంటంటే ఈ గ్రామంలో ఎర్రగొండపాలెం పట్టణంలో మన వాళ్ళు చాలా మంది మహిళలు ఉన్నారు. కుట్టు పని మీద, ఈ టైలర్స్ పని మీదనే జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. చాలా మంది మన పిల్లకాయలు ఉన్నారు, చదువుకొని ఖాళీగా అటు ఉద్యోగాలకు పోలేక లేకపోతే ఇంకో పని చేసుకోలేకున్నటువంటి పరిస్థితులు. అలాంటి వారందరినీ మీరు గుర్తించండి. డెఫినెట్గా మన పార్టీ కార్యాలయంలోనే ఎవరైతే మిషన్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నదో ఆ పిల్లలందరినీ, ఆడపిల్లలందరినీ గుర్తించండి. మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు కూడా ఇస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా. డెఫినెట్ గా మేము ఈ సమస్యలు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, ఇల్లు, ఇది చాలా అవసరం. ఈ ఈ వ్యవస్థలో చాలా మంది పేదరికంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దగ్గర తీసుకుంటాం, ఎటువంటి ఇబ్బంది లేదు. నిన్ననే కలెక్టర్ గారి దృష్టి తీసుకువెళ్ళాను. ఈ ఎర్రగొండపాలెం పట్టణంలో, అదేవిధంగా జగనన్న కాలనీలో, ఇంకో చోట ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించమని మనం అడిగాం. ఎందుకంటే ఒకవైపు టైలర్స్, ఒకవైపు ప్రైవేటు టీచర్స్, ఒకవైపు పేద నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మనం హౌస్ సైట్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క ఎర్రగొండపాలెం ఉన్నాయి. డెఫినెట్ గా దగ్గర ఈ టౌన్ లోనే 1000-1200 మంది దాకా మనం పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని మరి తీసుకొని వచ్చినటువంటి టైలర్స్ అసోసియేషన్ సభ్యులైతేమి, అధ్యక్షులైతే అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసి సెలవు. టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మన టైలర్స్ అందరూ సహకరించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన కిషన్ బాబు గారు మన మీద ఎంతో ప్రేమతోటి ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినందుకు చాలా సంతోషము. సార్, మా ఈ టైలర్ దర్జీలు అంటే చాలా చిన్న స్థాయిలో వర్కులు చేసుకొని బతికేవాళ్ళం సార్. మాకు 2011లో మాకు టైలర్స్ కాలనీ ప్రకటించింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈరోజు కూడా మాకు సరైన సదుపాయాలు లేక దగ్గర ఒక 70 మందికి అక్కడ ఇల్లు స్థలాలు ఇచ్చున్నాం సార్. దాన్ని మీ ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మేము అక్కడ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కట్టుకోవాలంటే రోడ్లు సరిగా లేవు సార్. తర్వాత వాటర్, మంచినీళ్ళు సమస్య కూడా ఉంది సార్. అక్కడ ఇక బోరు వేయించి మీరు మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నాం సార్. పోతే మా టైలర్స్ దగ్గర నాకు తెలిసి 1990 నుంచి కూడా మేము ఎర్రగొండపాలెం టైలర్స్ యూనియన్ స్థాపించి అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మేము జరుపుకుంటున్నాం సార్. ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు చాలా తక్కువగా ఉన్నాయి సార్. ఈ రాయితీలు ఎలా అంటే, లాస్ట్ టైము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఆయన ఆధ్వర్యంలో లాస్ట్ టైము 2014 టైంలో చైర్మన్ పదవి ఇచ్చారు సార్ మా టైలర్స్కి. ఇచ్చిన కాడి నుంచి జరుగుతూనే ఉన్నాయి, కానీ నిజంగా మాకు అందాల్సిన రాయితీలు అయితే మాకు అందట్లేదు సార్. ఈసారైనా మీలాంటి నాయకులు సూచనలు కొద్దిగా మంత్రి గారికి, జౌళి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది సార్ మా శాఖ. జౌళి శాఖ ఆధ్వర్యంలో మా టైలర్స్ బాధలు కొద్దిగా మీలాంటి వాళ్ళు ఏంటంటే కింద స్థాయిలో గమనిస్తారు కాబట్టి మా సమస్యల మీద కొంచెం
ఇంట్రెస్ట్ పెట్టి మా సమస్యలు ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా, జౌళి శాఖ మంత్రి గారికి చేరే విధంగా చేసి మాకు ఇంకా చైర్మన్ పదవి కూడా ప్రకటించలేదు సార్ మన గవర్నమెంట్ లో. ఇప్పుడు ప్రకటించిన తర్వాత మా టైలర్స్ రావాల్సిన నిజమైన కోరికలు ఏంటంటే సార్, ఒకటి మాకేంటంటే టైలరింగ్ చేస్తా కంటి చూపు చాలా తొందరగా దెబ్బతింటుంది సార్. అందువల్లనే ఏంటంటే మాకు ఈ జౌళి శాఖలో ఎలా అంటే గీత కార్మికులకి ఎలాగైతే కొన్ని సదుపాయాలు ఉంటాయో అలానే మా టైలర్స్ కి కావాల్సిన సదుపాయాల్లో ఈ కంటి చూపు వల్ల మేమేంటంటే 45 సంవత్సరాలకే పింఛను కోరుకుంటున్నాం సార్. తర్వాత మా టైలర్స్ చాలా మంది స్త్రీలు పనిచేస్తున్నారు సార్. వాళ్ళకి గర్భిణీ టైంలో వాళ్ళకి కొన్ని పింఛన్లు కొన్ని సదుపాయాలు ఉన్నాయి సార్ గవర్నమెంట్ రాయితీల్లో. అవి కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తారని. స్త్రీలు ఏంటంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు సార్. ఈరోజు జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ పని చేస్తున్నారు సార్.